నమస్కారం. నేను డాక్టర్ సుప్రద, అక్కినేని హాస్పిటల్ విజయవాడ నుండి మాట్లాడుతున్నాను. మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి దయచేసి ఆసక్తిగా వినండి మరియు అవసరమైన నోట్స్ తీసుకోండి. నమస్కారం. ఈరోజు మనము ఒక అత్యంత ముఖ్యమైన మరియు చాలామందికి ఆసక్తి కలిగించే విషయం గురించి చర్చించబోతున్నాం. అదే ప్రసవం తర్వాత పొట్ట భాగంలో వచ్చే మార్పులు మరియు ఆ సాగే గుణాన్ని ఏ విధంగా అర్థం చేసుకుని పరిష్కరించుకోవచ్చు అనేది. సహజంగానే ప్రసవం తర్వాత శరీరం చాలా భౌతిక మార్పులకు గురి అవుతుంది. ఇది చాలా సాధారణమైన విషయమే అయినప్పటికీ దాని గురించి పూర్తి అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. కండరాలు, చర్మం, శరీరాకృతి ఇవన్నీ మారిపోతాయి. చాలామందికి ఇది మానసికంగా, శారీరక పరంగా ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ కంగారు వద్దు. ఈరోజు మనము దాని వెనుక అసలు ఏం జరుగుతుంది, విజ్ఞానం ఏం చెప్తుంది అనేదే లోతుగా విశ్లేషిద్దాం. మీకు ఈ విషయం తెలుసా? పొట్ట భాగం సాగిపోవడం లేదా అబ్డామినల్ లాక్సిటీ అనేది ప్రసవించిన మహిళల్లో సుమారు 60 నుంచి 70% మంది ఎదుర్కొనే స్థితి. అంటే ఈ 65% అనేది ఇది ఎంత ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుందో స్పష్టం చేస్తుంది. సో ఎవరైనా దీని గురించి భయపడుతుంటే అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది ఒంటరి సమస్య కాదు. ఇది చాలా ఎక్కువ శాతం మహిళలు అనుభవించే ఒక సహజమైన స్థితి. ఇది తెలియడం చాలా ముఖ్యం కదా. సరే, ఈ వివరణలో మనము ముఖ్యంగా 5 విషయాలు వరుసగా చూద్దాం. మొదటిది, శారీరక మార్పులు ఎలా జరుగుతాయి. రెండవది, డయాస్టసిస్ రెక్టై అంటే ఏంటో తెలుసుకుందాం. మూడవది, దీనివల్ల వచ్చే ప్రమాదాలు, శారీరక సమస్యలు. తర్వాత ఎలాంటి సహజ రికవరీ పద్ధతులు ఉన్నాయి. మరియు చివరగా శస్త్రచికిత్స ఎంపికలు లేదా సర్జరీ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. మొదలుగా అసలు ఈ శారీరక మార్పులు అంటే భౌతికంగా శరీరంలో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. గర్భంలో పెరుగుతున్న బిడ్డకు చోటు ఇవ్వాలి కదా. అందుకే గర్భాశయం పెరిగే కొద్ది పొట్ట చుట్టుకొలత సుమారు 15 నుంచి 25 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ఒకసారి ఊహించుకోండి, 15 నుంచి 25 సెంటీమీటర్లు. ఇది శరీరంలో ఒక పెద్ద ఎనాటోమికల్ మార్పు. ఈ స్థాయిలో పొట్ట పెరగడం వల్ల చర్మం, లోపలి కండరాలు చాలా వరకు సాగదీయబడతాయి. ఇది ఎంత పెద్ద మార్పు అంటే స్వాభావికమైన శారీరక అమరికలు కూడా బిడ్డకు అనుగుణంగా మూల నుంచి మారిపోతాయి. ఇదొక అద్భుతమైన విషయం. ఇక్కడ హార్మోన్ల పాత్రని మనం అసలు మర్చిపోలేం. గర్భధారణ సమయంలో హార్మోన్లు కొలాజన్ ఉత్పత్తిని బాగా తగ్గిస్తాయి. దీనికి తోడు పొట్ట తీవ్రంగా సాగడం వల్ల చర్మం తన స్వాభావిక సాగే గుణాన్ని, అంటే తన ఎలాస్టిక్ కెపాసిటీని శాశ్వతంగా కోల్పోతుంది. రబ్బర్ బ్యాండ్ని ఎక్కువగా లాగితే ఎలా సాగిపోతుందో సరిగ్గా అలాగే అన్నమాట. అందుకే ప్రసవం తర్వాత కూడా చర్మం ముందటి స్థితికి రాలేదు. ఇది కేవలం సాగడం కాదు, లోపల నుంచి జరిగే రసాయన మార్పు. మరి ఇప్పుడు డయాస్టాసిస్ రెక్టై అనేది ఏంటో, కండరాల విభజన అసలు ఎలా జరుగుతుందో లోతుగా తెలుసుకుందాం. అసలు ఈ డయాస్టాసిస్ రెక్టై అబ్డామినిస్ లేదా డిఆర్ఏ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే పొట్ట కండరాలు అంటే రెక్టస్ అబ్డామినిస్ మజిల్స్ లీనియా అల్బా అనే మధ్య భాగం నుంచి విడిపోవడం. గర్భంతో ఉన్నప్పుడు రిలాక్సిన్ అనే హార్మోన్ వల్ల కనెక్టివ్ టిష్యూ బాగా వదులుగా మారుతుంది. దీనివల్ల పొట్ట కండరాలు, ఒకసారి ఊహించుకోండి, ఒక జిప్ మెల్లిగా పక్కకు జరిగి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలా వెళ్ళిపోతాయి. ఇది 3వ ట్రైమెస్టర్కి దాదాపు ప్రతి మహిళలో జరుగుతుంది. బిడ్డకు కావలసిన స్థలాన్ని ఇవ్వడానికి శరీరం చేసే ఒక సహజమైన మార్పు ఇది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. సాధారణ మార్పుకు, అసాధారణ మార్పుకు మధ్య ఉన్న తేడా తెలుసుకోవడం. కండరాల మధ్య దూరం 2 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే అది పర్ఫెక్ట్లీ నార్మల్. కానీ ప్రసవం జరిగిన 6 నెలల తర్వాత కూడా ఈ దూరం 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే మాత్రం దాన్ని అబ్నార్మల్ డిఆర్ఏ అంటారు. ఇక్కడే ఖచ్చితమైన క్లినికల్ నిర్ధారణ అవసరం అవుతుంది. ఎందుకంటే అది దానంతటా అదే నయం కాకపోవచ్చు. సరే, ఇది కేవలం రూపానికి సంబంధించిన విషయమేనా? కాదు. ఈ స్థితి వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, శరీరక సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ లెక్సిటీ తీవ్రంగా ఉండడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే అందరిలో ఒకేలా ఉండదు. ఉదాహరణకు ఎక్కువసార్లు గర్భం దాల్చడం, 35 ఏళ్లు దాటిన వయసు,
గర్భధారణ సమయంలో 15 నుంచి 20 కిలోల కంటే ఎక్కువ బరువు పెరగడం లేదా పుట్టిన బిడ్డ బరువు 4000 గ్రాముల కంటే ఎక్కువ ఉండడం. ఇంకా కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఈ సమస్య తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు శరీరం తొందరగా ముందటి స్థితికి రాలేదు. ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కోర్ సపోర్ట్ తగ్గడం వల్ల నిజమైన సమస్యలు మొదలవుతాయి. పొట్ట భాగంలో ఒక సంచిలాగా లేదా ఉబ్బెత్తుగా అనిపించడం మాత్రమే కాదు, నడుము నొప్పి, యూరినరీ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే మూత్రపు సమస్యలు, మరియు చిన్న చిన్న వ్యాయామాలు చేయడం కూడా కష్టం అవ్వడం లాంటి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కేవలం అందం గురించి కాదు, ఇది శారీరక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మనం రోజు చేసే పనులను కూడా కష్టతరం చేస్తుంది. మరియు ఇది కేవలం శారీరకపరమైన విషయం మాత్రమే అసలు కాదు. డిప్రెషన్, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం లాంటివి వాళ్ళ జీవన ప్రమాణాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. తన రూపాన్ని గురించి, తన మనసులో ఉన్న ఆలోచనలు మరియు సమాజం ఏమనుకుంటుందో అనే భయం వల్ల చాలామంది ఈ మానసిక సమస్యలకు గురవుతున్నారు. ఈ బాధను ఆమోదించడం, వారికి అండగా నిలవడం ఎంతో ముఖ్యం. ఇప్పటిదాకా సమస్యను అర్థం చేసుకున్నాం కదా, ఇప్పుడు దానికి పరిష్కారాలు చూద్దాం. సహజ రికవరీ పద్ధతులు లేదా కన్జర్వేటివ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం. మొదటి అడుగు ఎలాంటిదో తెలుసుకుందాం. ఫిజికల్ థెరపీ లేదా రీహాబ్ అనేది చాలా ముఖ్యమైన మొదటి అడుగు. కానీ ఇక్కడ ఒక చిన్న కానీ అత్యంత ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సాధారణ క్రంచెస్ చేయడం పూర్తిగా మానేయాలి. అవును, మీరు విన్నది నిజమే. సాధారణ క్రంచెస్ డిఆర్ఏని ఇంకా తీవ్రం చేస్తాయి. దాని బదులుగా ట్రాన్స్వర్స్ అబ్డామినిస్ కండరాలపై దృష్టి పెట్టే ప్రత్యేక వ్యాయామాలు చేయాలి. ఈ ప్రాసెస్ కోసం 8 నుంచి 12 వారాల పాటు క్రమబద్ధంగా ట్రైనింగ్ తీసుకోవాలి. అలా చేసినప్పుడు మాత్రమే శరీరం లోపల నుంచి మెల్లిగా స్థిరంగా బలపడుతుంది. దీనితో పాటు బరువు నియంత్రణ, క్రమబద్ధమైన వ్యాయామం మరియు తాత్కాలికంగా కంప్రెషన్ గార్మెంట్స్ వాడటం లాంటి సపోర్టివ్ స్ట్రాటజీస్ కూడా రికవరీకి చాలా బాగా ఉపయోగపడతాయి. రేడియో ఫ్రీక్వెన్సీ లాంటి నాన్ ఇన్వేసివ్ ట్రీట్మెంట్స్ ఉన్నా కూడా వాటి ప్రభావంపై ఖచ్చితమైన ఆధారాలు లేవు అన్నది కూడా మనం గుర్తుంచుకోవాలి. మొదట ఈ కన్జర్వేటివ్ మెథడ్స్తోనే ప్రయత్నించాలి. అవి మాత్రమే నిజమైన లోతైన మూలాలను సరిచేస్తాయి. ఒకవేళ ఈ సహజ పద్ధతులు పనిచేయకపోతే అప్పుడు శస్త్రచికిత్స అంటే సర్జరీ ఆప్షన్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెండు పద్ధతులను ఒకసారి పోల్చి చూద్దాం. కన్జర్వేటివ్ థెరపీకి 8 నుంచి 12 వారాలు పడితే అది లోపల దాకా ఉండే కండరాలను బలపరుస్తుంది. అయితే అబ్డామినోప్లాస్టీ ద్వారా 2 నుంచి 4 వారాల రికవరీతో ఎక్స్ట్రా చర్మాన్ని తీసి కండరాలను బాగా బిగుతుగా చేస్తుంది. దీనిలో 90% కంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ రేట్ ఉంటుంది. దీనివల్ల ఖచ్చితమైన మరియు స్థిరమైన ఫలితం వస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఇది లాక్సిటీ చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే సిఫార్సు చేయబడుతుంది. సర్జరీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అని అనుకోవటం నిజమే. అయితే సర్జరీకి ముందే కొన్ని తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ఉన్నాయి. ప్రసవం తర్వాత 6 నుంచి 12 నెలలు ఖచ్చితంగా ఆగాలి. తల్లిపాలు ఇవ్వడం పూర్తవ్వాలి. మరి అత్యంత ముఖ్యమైనది, భవిష్యత్తులో పిల్లలు కనే ఆలోచన లేదా కుటుంబ నియంత్రణ పూర్తయ్యాకే ఈ సర్జరీ చేయించుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ గర్భం వస్తే ఈ శస్త్రచికిత్స ఫలితాలు పూర్తిగా వ్యర్థమైపోతాయి. శరీరం పూర్తిగా కోలుకునే వరకు ఆగటం ఎంతో అవసరం. మరి ప్రివెన్షన్ గురించి ఏమంటారు? ముందు గర్భం దాల్చే అవకాశం ఉంటే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవటం చాలా అవసరం. గర్భానికి ముందే కోర్ స్ట్రెంగ్త్ పెంచుకోవటం, గర్భధారణ సమయంలో సరైన బరువు మాత్రమే పెరగటం మరియు ప్రసవమైన 6 వారాలకు అంటే తొందరగానే రీహాబ్ మొదలు పెట్టడం లాంటివి ఫ్యూచర్లో ఈ సమస్య తీవ్రతను బాగా తగ్గిస్తాయి. ఈ చిన్న అడుగులు ముందు ఎదురయ్యే పెద్ద శారీరక సమస్యలను నియంత్రిస్తాయి. ఇది చాలా ఎంకరేజింగ్ విషయం కదా. చివరిగా ముగింపుగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న తలెత్తుతుంది. ఈ శారీరక మార్పులను, ముఖ్యంగా డయాస్టేసిస్ రెక్టి అనేది ఒక సహజమైన విషయమని సమాజం సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రసవం తర్వాత మహిళల శరీరాలపై ఉన్న దృష్టికోణం ఎలా మారుతుంది? వాళ్ళపై ఉండే మానసిక ఒత్తిడి ఎంతవరకు తగ్గుతుంది? ఈ ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం.